కొండపల్లి అనే గ్రామం పచ్చదనంతో నిండిన గ్రామం. ఆ ఊర్లో పిల్లలందరికీ రాము తాత అంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడూ చెట్లకు నీరు పోసే పనిలో బిజీగా ఉండేవారు. హోలీ దగ్గర పడడంతో పిల్లలు ఉత్సాహంగా రంగులు కొనాలని ఆలోచిస్తున్నారు. ఒకరోజు రవి, గౌరీ, కిషోర్ అనే ముగ్గురు స్నేహితులు ఊరి చివర బజార్కు వెళ్ళారు. అక్కడ ఎన్నో ఆకర్షణీయమైన రంగులు కనిపించాయి. పక్కనే ఆడుకుంటున్న ఒక తెల్లని కుందేలు పొరపాటున ఆ రంగుల పొడి మీద పడింది. కుందేలు వణికిపోయి పరిగెత్తింది. ఆ రంగులు జంతువులకు హానికరమా అని గౌరీ ఆశ్చర్యపోయింది. అక్కడ ఉన్న వృద్ధుడు రాము తాత నవ్వి, అవును బిడ్డలు, ఇవి ప్రకృతికి హానికరం. హోలీ ఆనందంగా జరుపుకోవాలంటే సహజ రంగులు వాడాలి అని చెప్పాడు. అదేంటా సహజ రంగులు అని రవి ఆసక్తిగా అడిగాడు. అబ్బా, మా చిన్నప్పటి కథ చెప్తా వినండి అన్నాడు తాతయ్య. మేము చిన్నప్పుడు పాలకూర, బీట్రూట్, పసుపు, హైబిస్కస్ పూలతో రంగులు చేసుకునేవాళ్ళం. ఇవి చర్మానికి, ప్రకృతికి కూడా హాని కలిగించేవి కావు అని చెప్పాడు. పిల్లలందరికీ కొత్త ఉత్సాహం వచ్చింది. అందరూ కలిసి ఊరిలో సహజ రంగులు తయారు చేసేందుకు ముందుకు వచ్చారు. పసుపు కొమ్ముల నుంచి పసుపు రంగు, బీట్రూట్ నుంచి గులాబీ రంగు, మందార పువ్వు నుంచి ఎరుపు రంగు, పాలకూర నుంచి ఆకుపచ్చ రంగు, ఇలా ఎన్నో రంగులను తయారు చేశారు. ఆ రంగులతో ఆ రోజు హోలీని మరింత అందంగా జరిపారు. పక్షులు, పశువులు కూడా భయపడకుండా పిల్లలతో పాటు హోలీ వేడుకలలో పాల్గొన్నాయి. ఆ రోజు నుంచి ఆ గ్రామం ప్రతి హోలీ ప్రకృతి రంగులతోనే జరుపుకునే ఆనవాయితీ అయ్యింది. ఈ కథలోని నీతి, మన ఆనందం ప్రకృతికి నష్టం కలిగించకూడదు. అందరికీ హోలీ శుభాకాంక్షలు. Subscribe, like. Thanks for watching.